వైతరణి నది గురించి అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపములు చేసిన వారు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్తారని చెప్పబడింది. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల వైపు ప్రవహిస్తోంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోనికి వస్తారని ఇందులో పేర్కొన్నారు. ఈ నది అతి భయంకరమైనది. దీనిలో నుంచి వెళ్లే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకు వస్తాయని పేర్కొనబడింది. ఈ నది కొన్ని వేల యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ నదిలో నీరుకు బదులు రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసములు ఉంటాయంట. ఈ నదిలో చాలా పెద్ద ముసళ్ళు, మాంసం తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉంటాయని చెప్పబడింది. పాపాలు చేసిన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. వైతరణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురిలో 86,000 ఆమడల దూరంలో ఉంటుందని వర్ణించబడింది. ఆమడ అంటే యోజనం. 4 క్రోసుల దూరం ఒక ఆమడ. మరణాంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక్క రాత్రి ఒక్క పగలు మొత్తం ఒక్క రోజు కాలంలో 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానాక్రంద, సతప్త, రౌద్ర, వయోవర్షణ, సీతాడ్య, బహుభీతి అనే 16 పురములను దాటుకొని యమపురికి చేరుతాడు. ఉనషాన్మాసికం అంటే 171వ రోజు పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరుతాడంట. అక్కడ నుంచే వైతరిని దాటాలి. గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరిని దాటగలుగుతారు. లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనబడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవాల్సిందే. ఆ పాపాత్ముని నోట ముల్లుగుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి యమకింకర్లు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారంట. సీతాడ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ధ కర్మ అనుభవించడానికే యాతన శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురి చేరుతాడు. శ్రద్ధాకర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడి ఉంటుందంట. ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు ఉంటాయంట. అయితే ఒక్క విషయం గమనించవలసింది ఏంటంటే కేవలం పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చేయని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారం గుండా రారు. ఇంకా చెప్పాలంటే యమలోకానికే వెళ్ళరు. ఈ నది దాటిన పిమ్మట పాపులు దక్షిణ ద్వారంనకు చేరుకుంటారు. అబద్ధమాడిన వారు నరకాన్ని చవి చూడాల్సిందే. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక కథ ఉంది. ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు తోలో వైతరిని ఎదురైంది. తోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమి కీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏం పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండడమేంటి అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆయన ఆడిన అసత్యం ఫలితం అన్నాడు. అశ్వత్థామ హతహ అని పెద్దగా అని, కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణుణ్ణి వంచిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్ధమాడిన వారికి నరకం తప్పకపోతే నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలు ఉంటాయో కదా.